మాటలు కూడా మీరు విన్నారు కదా. బ్రహ్మారెడ్డి గారి సీక్రెట్ అనేది మ్యాన్ పవర్ అనేది చెప్పిండు. అంటే ఇక్కడ ఒక కుడి భుజాన్ని పెట్టుకున్నాడు. అంటే ఆ కుడి భుజానికి మొత్తం టోటల్గా ఏంటంటే పవర్స్ ఇచ్చారు. పవర్ ఇచ్చి ఆ పవర్ని మొత్తం టోటల్గా ఏంటంటే ఈ 90 ఎకరాలలో ఎలా మెయింటైన్ చేయాలనేది మొత్తం టోటల్గా నేను గైడెన్స్ ఇస్తూ ఉన్నాను అనేది చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు దీనికి యాజమాన్య పద్ధతులుగా అంటే మీరు ఏం పాటిస్తున్నారు సార్? అంటే యాక్చువల్గా 45 రోజుల తోట అని మీరు చెప్తూ ఉన్నారు. 45 రోజులలో ఇంత గ్రోతింగ్ అయితే లేదు సార్. అంటే తోటలు నేను చూశాను. 45 రోజులలో ఇంత గ్రోత్ అనేది రాదు. ఎటు చూసినా కానీ అంటే మొత్తం ఒకే లెవెల్లో ఉంది. పచ్చదనం అనేది బాగా కనబడుతూ ఉంది. ఏంది అంటే మీ యాజమాన్య సీక్రెట్ ఏమిటి సార్? దీనికి ఏం మందులు వాడుతున్నారు, ఎలా తెలుసండి? ఓకే సార్. సోమన్ గారు మాకు 2 years బ్యాక్ పరిచయం అయ్యారు. ఓకే. ఫస్ట్ నేను కొంచెం తక్కువ తీసుకున్నా. ఓకే. తర్వాత తెలుసుకుని ఆర్పిఎస్ అని ఒకటి ఇచ్చారండి. ఓకే సార్. ఆ సోమన్ గారు ఆర్పిఎస్ ఇస్తే దాన్ని ఇతను చేసాం. ఓకే. అంటే లాస్ట్ ఇయర్ నేను 10 ఎకరాలకే చూసాను. భయం వేసింది సార్. ఓకే సార్. మనం 70-80 వేల రూపాయలు కేజీ పెట్టి తీసుకొస్తున్నాం. అవును సార్. మీరు ఇచ్చేది కలిపితే తేడా వస్తాయంటే మళ్ళీ భయపడతాం కదా సార్. ఎట్టైనా అవును సార్. 10 ఎకరాలు కలిపాము. ఆ 10 ఎకరాలు తేడా ఉంది పోయిన సంవత్సరం. ఓకే. అందుకోసం ఈ సంవత్సరం 90 acres కలిపామండి. ఆర్పిఎస్ కలిపాము. మధ్యలో మళ్ళీ ఫర్టిలైజర్ కూడా కలిపి మళ్ళీ ఇచ్చేసాం సార్. ఓకే. కలిపి 2 సార్లు ఇచ్చాము సార్ ఆర్పిఎస్. అందువల్ల ఈ క్వాలిటీ ఉందండి. ఓకే. అంటే ఆర్పిఎస్ అనేది కొంత బెటర్ దెన్ ప్రొడక్టే అంటారా సార్ మీరు? వాడుకోవచ్చు సార్. అంటే మీ అనుభవం ప్రకారం ఏంటంటే ఆర్పిఎస్ రిజల్ట్ కానీ అదంతా కూడా వాడుకోవచ్చు అండి. తర్వాత సార్ మీరు ఇంకో క్వశ్చన్ వేయాలి అసలు అయింది సార్. ఇది ఎన్నో సంవత్సరం అని అడగలేని తోట ఏబట్టి ఇచ్చాను అంతే క్వశ్చన్ మీరు అడగట్లా. సరే. ఎన్ని సంవత్సరాలు అయితే సార్? ఈ 12 సంవత్సరం సార్. 12 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్ గా తోట వేస్తున్నారు. 12 సంవత్సరాల నుంచి 30 ఎకరాలు స్టార్ట్ చేశాను సార్. ఆ 30 ఎకరాల్లో ఈ చేను ఉంది, ఈ బిట్ ఉంది. అంతా కూడా చూడండి. అసలు ఇది మిరాకిల్ అయిన రిజల్ట్స్. నాకు తెలిసి ఏంటంటే ఇది మిరాకిల్సే. ఎందుకోసం అని అంటే అసలు అంటే పచ్చదనం అనేది కానీ దీని యొక్క ఎక్కడ కూడా ఫోకస్ అనేది తగ్గనీయలేదు. భూమిలో సాయిల్ కండిషన్లో కానీ ఎక్కడ కూడా ఫోకస్ తగ్గలేదు. ఎడు చూసినా కానీ మొత్తం టోటల్గా 90 ఎకరాల బిట్ అనేది ఒకే లెవెల్లో ఉన్నట్టుగా ఉంది మొత్తం టోటల్గా ఇదంతా కూడా. బ్రహ్మనాయుడు గారు నమస్తే. బ్రహ్మారెడ్డి గారి సీక్రెట్ అంతా కూడా బ్రహ్మారెడ్డి గారు చెప్పారు. జనరల్గా బ్రహ్మారెడ్డి గారిని చూస్తే అంటే మీరు దగ్గర ఉండి చూస్తూ ఉంటారు. యాక్చువల్గా అసలు ఏమనిపిస్తుంది సార్? ఆ మైండ్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మాకు మల్లయ్య గట్ట అంత ధైర్యం అండి. మల్లయ్య గట్ట అంత ధైర్యం. మల్లయ్య గట్ట గొట్ట సార్. అంతేనా సార్? ఉన్నారా? అంతేనా సార్? ఓకే. లేరు. అంతేనా సార్? అదే ధైర్యం. ఇంతమందిని మేము ఉరుకులు పెట్టిస్తున్నాం అంటే మా వెనక ఆయన ఉండబట్టే. మీ వెనకాల ధైర్యం ఉంది. కంపెనీ వచ్చింది సార్. వచ్చి మీరు ఎమ్మెల్యే గారి కంటే గొప్ప చెప్పడం కాదు సార్. నేను చెప్పుకోవడం కాదు, చెప్తే గొప్ప చెప్పడం. అవును గొప్ప చెప్పు అనిపించింది. అన్న ఎమ్మెల్యే గారి కంటే మీరు గొప్ప అండి. అదే సార్ ఎమ్మెల్యే గారు నాయకుడు, ఆయన ఎక్కడ పోయినా ఆవాజ్ ఆగిద్ది అని ఆయనతో మనం బతుకుతుందంటే ఆయన జనాల మీద బతుకుతుందండి. మీరు జనాలు బతికెత్తండి అన్నారు. గ్రేట్. ఒకసారి చప్పట్లు కొట్టండి సార్. మీరు 400 మంది బతికెత్తున్నారు. ఆయన అవును. జనాల మీద బతుకుతుండు. అవును. అయితే అంత పోల్చొద్దు సార్ అన్న. ఆ కొటేషన్ ఇచ్చింది సార్. అంటే అమ్మాడే మీరు 400 మందికి ఉపాధి కల్పిస్తున్నారు, అన్నం పెడుతున్నారు డైలీ. అవును. మరి ఆయన గొప్ప మీరు గొప్ప అంటే నేను ఆయనతో పోల్చుకోవడం గొప్ప అన్న మాట చెబుతున్నా సార్. నేను వాస్తవం సార్. ఇది గొప్పలంటే ఇష్టం ఉండదు అసలు ఉండదు. ఇది 100% ఏంటంటే వాస్తవం. నాకు కూడా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే బతికిస్తున్నాయి ఇక్కడ. వాళ్ళకి అన్నం పెడతాం. 400 మంది పాత స్టార్ట్ చేస్తే ఇంకా ఎక్కువ మంది పడతారు. అంతేనా సార్? జరిగిన ఇబ్బందికి సారు వాళ్ళని చూసి వాళ్ళకు ఉపాధి కోల్పోతారేమో అన్న ఉద్దేశంతో మళ్ళీ ఈ సంవత్సరం పంట నేను వేస్తాను మేడం గారు అని చెప్పారు. ఈ మాట నాకు బాగా నచ్చింది. వాళ్ళు అందుకోసం మమ్మల్ని మంచిగా చేస్తారు. వాళ్ళ దగ్గర ఉండాల్సిన మనం కాలేదు సార్, మంచిగా చేస్తారు. వాళ్ళు ఎలా బతుకుతారు మరి? సార్ 2 ఏళ్ళు ఆలోచిస్తారు. అవును. వాళ్ళు కూడా సొంత పనులు చేయబట్టే మనం మరి సీక్రెట్ అంటే అదే సార్. సొంత పనులా చేసుకుంటారు అందరూ. సొంత పని అంతే. మరి సార్ 400 మంది దగ్గర ఎవరేం చెప్పారు? మనిషి దగ్గర ఉండి ఎవరు చెప్పలేరు. అవును సార్. అంత సొంత పని లాగా తీసుకుని పని చేసినట్టుగా లేదు. చూసారు వాళ్ళు ఎంత గుడ్లు పెడుతున్నారు, మందు పోసే వాళ్ళు కానీ ఏ పని చేసే వాళ్ళు ఎమ్మటేగా చేస్తూనే ఉంటారు. ఇక మరి వాళ్ళ సహకారం ఉన్న బట్టి నేను 2 ఎకరాలు చేయగలుగుతున్నాను. అవును సార్. అవును. మనం వాళ్ళు కూడా అలా చూసుకుంటాం మంచిగా. ఓకే. ఇది బ్రహ్మారెడ్డి గారి రహస్యం అనేది ఇది సార్. అందుకోసం ఏంటంటే బ్రహ్మారెడ్డి గారికి
నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ ఉన్నాను సార్. ఇదంతా కూడా చూడండి, పచ్చదనం అనేది ఏ రకంగా అంటే మొక్కని ఒక చిన్న పాపని కనుక ఆయన గారు మాట్లాడుతున్న క్రమంలో నేను ఇంటి దగ్గర ఉంటే ఏసీలో ఉన్నా కానీ నాకు అంత సాటిస్ఫై ఉండదు. నేను ఈ మొక్కల మధ్యలోకి వస్తేనే నాకు ఏసీ ఉన్నట్టు, ఎర్రటి ఎండలలో కూడా నేను నిలబడితే నాకు అదే ఏసీ అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుందని చెప్పి ఎంతో అంటే ఒక మంచి హార్ట్ఫుల్గా చెప్పటం అనేది అది రైతుకే సాధ్యమైద్ది, అది బ్రహ్మారెడ్డి గారికే సాధ్యమైద్ది. నా 35 సంవత్సరాల అనుభవంలో వాస్తవంగా నాకు వ్యవసాయం అంటే మహా అభిమానం, ప్రాణం. కానీ అలాంటి వ్యవసాయంలో నేనైతే బ్రహ్మారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుంటున్నాను. ఎక్కడ కూడా అంటే కలుపు యాజమాన్యంలో కానీ, కూలీల యాజమాన్యంలో కానీ, యాంత్రీకరణని కానీ, వాటర్ని కానీ, రెండవది ఏంటంటే సాయిల్ అప్లికేషన్లో కానీ ఎక్కడ కూడా తేడా లేకుండా ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్గా నడిపిస్తేనే వ్యవసాయం అనేది ఒక సైన్స్. వ్యవసాయాన్ని ఒక సైంటిఫిక్గా చేస్తేనే ఈరోజు 100% లాభాలు అనేది రైతుకు ఉంటాయి అనేది పెద్దలు వారి మాటల్లో చెప్పారు. ఇది బ్రహ్మారెడ్డి గారి యొక్క సీక్రెట్. దాంట్లో ప్రధానంగా ఆర్పిఎస్ని అధికంగా ప్రేమిస్తుండు అనడంలో సందేహం అన్న ఉందా సార్? అసలు లేదు సార్, మీరే తెలుసుకోవాలి మీరు చెప్పండి మేము చెబుతామా? మీరు ₹1,00,00,000 ఇచ్చి నేను చెప్పను. అంతేనా సార్? నాకెందుకండి ₹1,00,00,000? కష్టపడితే డబ్బులు ఎప్పుడైనా మీరు 1 crore ఇచ్చినా నేను చెప్పను, నాకేం అవసరం? మంచిగా పనిచేసింది కాబట్టి చెబుతున్నాం, మిగతా రైతులు కూడా వాడుకుంటారు. ఇది రైతు యొక్క సీక్రెట్ సార్. వాస్తవంగా ఆర్పిఎస్ అనేది ఈరోజు తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రభంజనమైన ప్రోడక్టు. అది ఖచ్చితంగా రైతులందరూ కూడా ఆర్పిఎస్ని అధిక మోతాదులో వాడుకోండి, అద్భుతమైన ఫలితాలు తీయండి. బ్రహ్మారెడ్డి గారిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాను. నమస్తే, నమస్కారం సార్. ఇంకా మీ సలహాలు మాకు ఇవ్వాలి. ముందు ఆర్పిఎస్ ఒకటి చెప్పడం కాదు, మీరు ఇంకా వేరే తీస్తే అవి కూడా పాటిస్తాం. బెటర్ ఉన్నాయి, ఏదన్నా బెటర్గా వేరే ఉంటే చెప్పండి, ప్రోడక్ట్లు వాడదాం. ఓకే సార్, వాడి దీన్ని మీ దాకా మంచిగా ఇదే గ్రోతింగ్తో తీసుకెళ్ళాలని నా కోరిక. ఓకే సార్, ఖచ్చితంగా. ఓకే సార్, ఇస్తే తీసుకుంటాం సార్. ఓకే సార్, తప్పకుండా. నమస్తే సార్, నమస్కారం. రైట్.